సార్ నమస్తే సార్. నాగార్జున గారు నమస్కారం. ఒక చిన్న ఫోటో సార్. ఓకే సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే నమస్తే చెప్పమ్మా. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి సార్. ఓకే సార్ మీరు బిగ్ బాస్ ఒక అవకాశం ఉండాలి సార్. సార్ మీరు వస్తే ఇంటర్వ్యూ ప్లాన్ పంపిస్తాం. ఓకే ఓకే ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకే ఒక మన్మధుడు, వెండి తెరకు పరిచయం అక్కర్లేని పేరు, అభిమాన హృదయం తన ఊరు, ఈజ్ నన్ అదర్ దెన్ KING కింగ్ నాగార్జున. KING వస్తున్నాడు కింగ్. అతడు ఎవరో కాదండి, మీరు నిజంగా నాగార్జున అనుకున్నారా? కాదు కాదు, జూనియర్ నాగార్జున సాగర్ గారు మన ఎల్జీ ఎంటర్టైన్మెంట్ రావడం జరిగింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హాయ్ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ జూనియర్ నాగార్జున సాగర్ గారు. నమస్కారం. నమస్కారం సార్. సార్ ముందుగా మీ వీడియో చూసా నేను, చాలా చాలా బాగున్నాయి. ఇంచుమించు మీకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. జూనియర్ నాగార్జున పేరుతోనే నిజంగా చాలా చక్కగా దూసుకెళ్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు నిజంగా మనం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సార్ నా మొదటి ప్రశ్న సార్, నిజంగానే మీరు నాగార్జున లా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారా, లేకుంటే పక్కోళ్ళు చెప్తే ఆ రకంగా మీరు నాగార్జునలా మారారా? సార్ నేను చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్గా పెయింటింగ్ బొమ్మలు వేస్తుంటున్నాను. అందులోనే నేను ఒక అమ్మాయి డ్రాయింగ్ టీచర్గా చేసింది. తను ఏంటంటే ఏంటి నాగార్జున ఉంటారు కదా, మీరు చేయొచ్చు కదా, బాగుంటుంది కదా అని అన్నారు. అప్పటి నుంచి నాగార్జున అంటే గతంలో నుంచి కూడా నాగార్జున అంటే మంచి అభిమానం, ప్రేమ. నాగార్జున దృష్టిలో పెట్టుకొని చేస్తాను. జనాలు కూడా నాగార్జున ఉన్నారు, నాగార్జున ఉన్నాం, ఇంకా నాగార్జున కలవచ్చు కదా అంటారు చాలా మంది. టైం రావాలో, ఏదైనా టైం కలిసి వస్తే కదా నాగార్జున దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, మాకు సీనియర్ నాగార్జున మాకు బాగా తెలుసు, మాకు చాలా అందరూ చాలా ఇష్టం. కానీ ఇక్కడ జూనియర్ నాగార్జున సాగర్ గారు ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా సాగర్ గారు ఎక్కడి నుంచి వచ్చారని మాకు తెలియదు. సో మా వ్యూవర్స్ అని చెప్తారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాపర్ ఏంది, సో అది చెప్తారా మా కోసం? అందరికీ నమస్కారాలు. ఈ ఛానల్లో నన్ను పిలిచి ఇంత అడ్వర్టైజింగ్ చేస్తున్న మన ఛానల్కి అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి మేము అనకాపల్లి జిల్లా చీడిగాడ మండలం కండివరం గ్రామం అంటే నాది. విలేజ్ నుంచి వచ్చాను సార్. ఇది నా వీడియో చూసి బెదర్ మంచిగా పిలిచి నాకు ఇంత స్థాయి ఇచ్చి ఈ ఛానల్లో కూర్చోబెట్టి చేశారంటే నాకు ఎంతో అవకాశం ఇచ్చారండి. ఈ ఛానల్కి నమస్కారం అండి. జూనియర్ నాగార్జున సాగర్ గారు నిజంగా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కడో అనకాపల్లిలో ఉన్న మీరు ఒక మెసేజ్ పెట్టాను నేను, మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అంటే, నిజంగా 2 రోజులు జర్నీ చేసి రాత్రి అనక ఎక్కడెక్కడో ట్రైన్లో పడుకొని ఈరోజు మా కోసం రావడం జరిగింది. నిజంగా మీకున్న ఆ ఓర్పుకు, మీకున్న కమిట్మెంట్కి నిజంగా నాకు జనం చెప్తున్నా, మీరు లైఫ్ లో మంచి స్థాయిలో ఉంటారని నాకు కలిగింది. ఆ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా ఒక విషయం ఎప్పుడు తెలుసుకున్నా అండి, ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఒక్కసారి మీ దగ్గర టాలెంట్ ఉంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లేస్. ఇది ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అనేది మీ అడ్డా. మీ దగ్గర టాలెంట్ ఉంటే మిమ్మల్ని చూపించే రెస్పాన్సిబిలిటీ మాది. సో ఇట్లాంటి వ్యక్తులను, ఇలాంటి కళాకారులను ఎంతో మంది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే సాగర్ గారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, నాగార్జున గారికి చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. సో మీకు కూడా బాగా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది అన్నట్టు మాకు వినిపిస్తుంది, మేము విన్నాం కూడా. నిజమా కాదు? అది కరెక్ట్ అండి. అంటే మంచి ఆర్టిస్ట్గా మంచి పేరు ఒకటి ఉందండి. అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ నాకు అనేసి మంచితనం ఉంది. మన కార్యక్రమం మంచి చేస్తాం కనుక మన మంచితనం పెట్టిగా చూస్తుంటారు కొంతమంది. వేరే విధంగా అది కయించి మనం వాళ్ళు చేయలేము కదా. అదే ఇప్పుడు మీ జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీరు ఏం చేశారు ఇప్పటివరకు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏమో తెలుసుకోవచ్చా? సార్ నేను ఫస్ట్ ఆర్టిస్ట్ అండి. బొమ్మలు వేసాను, చేసాలో మంచం తయారు చేసాను, లోపల నుంచి ఆర్ట్ చంద్రబాబు నాయుడు ఫోటో వేసాను. ఇన్ని ఆర్టిస్ట్గా తయారైన ముందు స్టార్టింగ్ డ్యాన్సర్, దాని తర్వాత అలాగే ఈ స్థాయికి కూడా ఎలా వచ్చానంటే నాగార్జున దృష్టిలో పెట్టుకొని నాగార్జున వల్ల ఈ స్థాయికి మేకప్ వేసుకుని మంచి పేరు వచ్చింది సార్. అది సో ఇప్పుడు మీరు నాగార్జున ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత దూరం రావడం జరిగింది. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా నాగార్జునని చూస్తూ పెరిగారా, లేదు నాగార్జున ఏ రకంగా తన నిన్న మేము చూసాం ఈ వీడియోలు కూడా, యాజ్ గా నాగార్జున ఎట్లయితే చేస్తారో అదే రకంగా ఇంప్రెషన్ చేయడం అసలు ఎంత టైం పట్టింది, ఇంత ప్రాక్టీస్ చేయడం ఎంత టైం పట్టింది, లేకుంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంటదా? సార్ నేను ఇప్పుడు డాన్స్ మామూలు డాన్స్ నేర్చుకోండి, ఆ ఇంట్రెస్ట్ చూసినంటే డాన్స్ చూసినంటే ఒకసారి చూస్తే డాన్స్ చేసేస్తాను సార్. ఆ నాగార్జున దృష్టిలో పెట్టుకొని డాన్స్ చేస్తాను. అతను ఒకసారి చేస్తే చూస్తే ఇంకా మైండ్ లోకి వచ్చేస్తుంది నాగార్జున.
చెయ్యాలి. అతను ఏం చేస్తాను జనాల్లో చూడండి సార్. నేను యాక్టింగ్ చేసినంటే నా ప్రయత్నం నాగార్జున దృష్టిలో పెట్టుకుని చేస్తాను. ఓకే, అదే సార్. మీ మైండ్ మొత్తం నాగార్జున నాగార్జున ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆయన పట్టించుకోండి సార్. నా పని నేను చేసుకోవడం అంతే, నాయం చేయాలంటే క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అనంతగిరి కండివరం సార్. కండివరం అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా నుంచి మీరు రావడం జరిగింది. సో మీ వీడియోస్ ఇప్పుడు మొత్తం తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మెయిన్ గా మీరు నా దగ్గర కూర్చోడానికి కారణం ఇన్స్టాగ్రామ్ వల్ల. సో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు వాళ్ళ ద్వారా నన్ను ఈ స్థాయికి వచ్చానంటే, ఈ ఛానల్ వరకు వచ్చానంటే చాలా సంతోషం అండి. నేను వాళ్ళ ఛానల్ చేశాను, 4 ఛానల్ కంటే బాగా చేస్తాను. ఇక్కడ వచ్చి మంచి గౌరవం చేశారు ఇక్కడికి. నాకు ఎంతో అనుకోవడం, నేను నాగార్జున దృష్టిలో చూసుకుని నాకు అనుకోవద్దు. అతని వల్ల మనం కొద్దిగా ఒక లెవెల్లో ఉన్నాం. జనాలు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ ఏ చేస్తారో, నాగార్జున జూనియర్ నాగార్జున ఏ క్యారెక్టర్ చేస్తారు, ఏ టైం చేస్తారని చూస్తుంటారు. వీడియోస్ ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ లో కూడా. మీ పేరు సాగర్, కానీ మిమ్మల్ని అందరూ జూనియర్ నాగార్జున అంటుంటారు. సో మీ పేరు సాగర్ తో పిలవడం మీకు ఇష్టమా, లేకుంటే జూనియర్ నాగార్జున అని పిలవడం మీకు ఇష్టమా? నాకు జూనియర్ నాగార్జున పిలవడం எனக்கு ఇష్టం అండి. ఓకే, అందరూ కూడా అలాగే పిలుస్తారు సార్. అందరూ అలాగే సాగర్ అని ఎప్పుడు పిలవటం, అందరు జూనియర్ నాగార్జున. మా ఏరియాలో కొంతమంది సాగర్ అని పిలుస్తారు, కొంతమంది నాగార్జున అని పిలుస్తారు. చాలా మంది ఇతర కంట్రీ నుంచి కూడా ఫోన్ చేశారు సార్ నాకు, వేరే దేశాల నుంచి కూడా. నాగార్జున నాకు హిందీ రాదు కదా, హిందీ రాబోతే పక్కన చెప్పి మాట అంటే నేను నాగార్జున అనుకుని ఫోన్ చేశాను సార్. నాగార్జునలో ఉంటారు అతను, సేమ్ చాలా బాగా మాకు ఇష్టం, మా ఏరియా వస్తారంటే నాకు హిందీ రాదండి నేను అంటాను. అదే మీ ఓకే, ఇప్పుడు మీరు ఓకే గెటప్ పరంగా నాగార్జునకు ఉన్నారు, కానీ అంతా కూడా మంచిగా ఉండదు కాబట్టి కొంతమంది నెగిటివ్ మారుతుంటారు. నువ్వేంది నాగార్జున గెటప్ ఏంది అని అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఏం ఫీల్, నాకు అంత ఫీల్ ఏ ఉంటదండి సార్. ఎవరు బాధ అలా అనుకుంటారు అంటే నేను మైండ్ లో పెట్టించుకోను, నా పని అదే. ఓకే, అంతే. సో ఇట్లనే మీ క్వశ్చన్ తెలుసా? నాగార్జున గారి ఏజ్ తెలుసా? ఏజ్ ఎంత? 65 అంటారు. మీ ఏజ్ ఎంత? 45. సో నాగార్జున చిన్న వాళ్ళు మీరు ఇంకా. సో అయినా సరే కానీ నాగార్జున ఇన్స్పిరేషన్ తీసుకొని నాగార్జున గెటప్ చేస్తున్నాం. సో ఏం చెప్పదలుచు మెయిన్ గా మిమ్మల్ని నాగార్జున గారితో పోలుస్తున్నాం కాబట్టి నాగార్జున గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నాగార్జున గురించి ఏం చెప్తామండి, మనం నాగార్జునకి వెళ్ళాలని ఒక కోరుకోవటం ఉంది, బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకున్నది. అది టైం రావాలి, టైం వస్తే మనం వెళ్తాం. నాగార్జున గెలవాలనుకుంటున్నారు, బిగ్ బాస్ కోవాలనుకుంటారు, సినిమాలు కూడా ఏమన్నా వెళ్ళాలనుకుంటారా? సినిమా గురించి అంటే మన అదృష్టం పెట్టి వస్తుంది సార్. మన బలిని వెళ్ళే అంత అవకాశం మనల్ని చుట్టూ తిరగాలి అక్కడ. దేవుడి దయ వల్ల, ఆ సందీప్ గారి వల్ల మనకు సినిమా అవకాశం ఇచ్చారు. ఒక సెల్లా చూసి సార్ నాగార్జున అంటున్నారు చంపిల్లని సినిమా అవకాశం ఇచ్చారు. రాజు కనకాల కొడుకుతో అంటే ఒకటి నా దాంట్లో ఏం చూసారు తెలదు అతను సందీప్ గారు. నిజంగా నమస్కారం పెట్టాలి, చిన్నోడైన పర్లేదు, మంచికి తీసుకొచ్చి మంచి క్యారెక్టర్లు చేయించారు డైరెక్టర్. ఇప్పుడు మీ అనకాపల్లి మీ ఊరు కదా, సో అనకాపల్లిలో ఫేమస్ వ్యక్తి ఎవరంటే మీరేనా? నాగార్జున అంటే మనోజ్ సార్, జూనియర్ నాగార్జున అంటే. ఓకే, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను వేరే క్యారెక్టర్ చేస్తుంటే. సో సాగర్ గారు నేను అడగదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా ఈవెంట్స్ వెళ్తుంటారు కాబట్టి ఎంతవరకు తీసుకుంటారు అమౌంట్? 5,000 ఇస్తారండి సార్. 5,000 వస్తే 10,000 ఇస్తారు సార్. ఓకే, మీరేమో జూనియర్ నాగార్జున. ఇప్పుడు మరి మీ యొక్క జీవనం ఎలా సాగుతుంది? మీరేమో ఆర్టిస్ట్ అంటారు, అవునా కాదని ఆర్టిస్ట్ అంత రాదు అమౌంట్, మరి మీరు ఎట్లా జీవిస్తున్నారు? నేను ఈవెంట్లు చేస్తాను సార్. ఈవెంట్లుగా చేస్తుంటే ఆల్రెడీ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటాను. బిల్డింగ్ కాంట్రాక్ట్ కుర్రోలు చేస్తాను. ఓకే, బిల్డింగ్ కాంట్రాక్ట్ సార్, ఇల్లు కడుతుంటారా? సీలింగ్ చేయించడం, పెయింటింగ్ చేయించడం, అది. సో సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు సెటిల్మెంట్ కూడా చేస్తారంట, ఏదో లీడర్ కూడా అంట బయట టాక్. అంటే మీరు ఏమైనా రాజకీయంలో మీకు ఏమైనా పలుకుబడి ఉందా? సార్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ లో అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్ చేస్తుంటున్నాను. రైట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ అనకాపల్లిలో వైస్ ప్రెసిడెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం సార్. ఓకే, అది మనం చేస్తుంటే మన జనాలకి సేవా కార్యక్రమం చేస్తుంటాం. నాకు నచ్చిన వాళ్ళకి ఎవరు ఉంటే బాగా పూర్తి ఉదు తుప్పానికి కూడా 2 బియ్యం పెంచి పెట్టాను సార్. ఓకే, మీరేమో చాలా స్మూత్ మాడుతున్నారు. మనకి బయట ఏంటంటే మీరు సెటిల్మెంట్ చేస్తారు, దందా మీకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అని చాలా మంది అంటారు. అది నిజమా కదా? అలాంటి ఏం లేదు సార్. మీరు రౌడీనా కదా చెప్పండి. కాదు సార్, కదా? నిజంగానే ఒక సినిమా పిచ్చోడు అనుకోవచ్చా? అంతే. మనకి ఇది దేవుడు ఇచ్చిన నాగార్జున దృష్టి నుంచి సార్. మనకి ఏంటంటే సార్ ఈ స్థాయికి వచ్చామంటే సార్ని చూసే. సార్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం అంటే మంచి అభిమానులు ఉన్నారు సార్. ఏంటంటే వాళ్ళ వల్ల మనకి తక్కువ టైంలో హైలైట్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే టిక్ టాక్ లో కూడా ఎక్కువ ఉంది మనకి. మరి ఇన్స్టాలో మనం ఏ వీడియో చేస్తా, అన్నమయ్య చేస్తారా, ఏ ఎడుగుతారని చూస్తుంటారు జనాలు. మన కాసే అందరికీ తెలుసు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరిని తయారు చేయకండి నాగార్జున గారు, మీరు
మీరు మంచి మంచి మీకే ఎన్నిపోటీ పరుస్తారు చాలా మంది, ఓకే. చాలా జాగ్రత్త పెట్టాలని అడుగుతుంటారు సార్. సాగర్ గారు మరి మీకు పెళ్ళైందా? పెళ్ళి అయిపోయింది సార్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు అండి. ఓకే. 8th క్లాస్ లో మ్యారేజ్ అయిపోయిందండి. మీకు 8th క్లాస్ లో మ్యారేజ్ అయింది. ఓకే. ఆ, ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తే మీరు వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ మా స్కూల్కి ఒకసారి రండి, ఈవెంట్కి రండి అని అడుగుతారు ఎప్పుడన్నా మిమ్మల్ని? సార్ అన్ని అడిగితే ఇంకోటి జనదావందనం కాదు పిలుస్తుంటారు సార్. జనవందనం కూడా స్టేషన్ లో అంటే ఎస్సీఆర్ మంచి పరిచయం ఉంటారు, అందరూ మంచిగా వివరిస్తారు సార్. మనం అంటే ఓకే. అంటే మనం మంచి ఒక బ్యాక్ మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు కదా మందే, ఓకే. ఒక సాయం చేసే మందే అది సార్. అంటే నాగార్జున యాక్టింగ్ కాదు, నాగార్జున లాగా జీవించాలనుకుంటున్నాం అంటే అంటే నాగార్జున ఏం కాదు సార్, మనం ఏంటంటే మనం అతను పెట్టి మనం చేస్తున్నాం, ఆర్టిస్ట్ గా డాన్స్, స్టేజ్ డాన్స్ లో చేస్తున్నాం. ఒక మన పేదరికం నుంచి నేను ఎన్నో కష్టాలు పడి వచ్చాను సార్. నాకు మా ఊరు 10 మంది మా కుటుంబం, ఒక కమ్మలింట్లో ఉండి అలా ఉండి ఒక ఇల్లు కారిపోయి అలా కారిపోతుండే ఒక ఇల్లు కట్టుకున్నాం. అంటే మనకు మా దేవుడు ఇచ్చిన అవకాశం. మనం ఏదో ఏదో పెద్ద స్థాయికి ఏదో ఇది అవసరం లేదండి. ఏంటంటే దేవుడు మనల్ని ఒక స్థాయికి తినడానికి నోట్లేదు సార్. దేవుడు ఇచ్చిన అవకాశం అనేది. ఎందుకంటే ఈ స్థాయికి వచ్చామంటే అతను దేవుడే మనకి ఇచ్చిన అవకాశం ఉంది. అన్ని ఆర్ట్లు ఇచ్చారు మనకి. ఒక ఆర్టిస్ట్ గా చేస్తాను, మరి డాన్సర్ గా చేస్తాను, అంత మంచితనంగా ఉంటుంది అంతాను. ఓకే. అది ఓకే. ఇప్పుడు సాగర్ గారు మీకు ఇన్స్టాగ్రామ్ 1,00,000 వరకు ఉన్నారు ఫాలోవర్స్. దాంట్లో ఒక పెద్ద సెలబ్రిటీ మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని మా దాకా వచ్చింది. ఆ సెలబ్రిటీ ఎవరు, ఆయన పేరేంది చెప్తారా మా కోసం? నాకు ఐడియా లేదు సార్. అదే మిమ్మల్ని ఒక ఫాలో అవుతున్నారు ఒక వ్యక్తి, ఆయన డైరెక్టర్ మన ఎవరైనా మరి అదండి మంచి పేరండి, సందీప్ గారు సార్. ఓకే. సందీప్ గారు చూసి నాకు సినిమా ఇంకో సినిమా కూడా ఇస్తానన్నారు మీరు. సందీప్ గారు నా వీడియో చూసి కారులో చూసి వెంటనే నా మరి అతనికి ఏమి కనపడ్డానో తెలియదు, నాకు నా ఆర్ట్ ఏం కనపడే తెలియదు. అంత స్థాయికి పిలుచుకొచ్చి సందీప్ గారు నాకు ఇచ్చారంటే నిజంగా గ్రేట్ అండి. చిన్నోడైనా సరే మనం స్టూడియోలోకి వెళ్తాడు కూడా నమస్కారం పెట్టాడు నాకు, సార్ నమస్కారం. ఇంకా అలాంటి అనకూడదు కానీ అలాంటి డైరెక్టర్లు ఉన్నారు సార్. ఏంటంటే మన పెద్ద డైరెక్టర్ అని కాళ్ళ దగ్గర అది కరెక్ట్ కాదు. కింద స్థాయిలో ఎంతమంది ఉన్నారు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆర్టిస్ట్ గా సినిమాలు చూపిస్తాను మరి సందీప్ గారు. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ గారు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ మీకు మెసేజ్ చేసి ఇప్పుడు మొగ్లీ అనే సినిమాలో రాజీవ్ కనకాల కొడుకు సినిమాలో మిమ్మల్ని పెట్టారు సార్. సో అది ఎలా ఫీల్ అవుతున్నా, అనుభూతి ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం ఫీల్ అవుతుంది సార్. ఏంటంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారు, 5 నిమిషాలే మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్. ఓకే. ఒక అంతే మంచిగా అనుకుని ఎలా ఉండవచ్చు తెలుసుకోవచ్చా? ఆ క్యారెక్టర్ ఏం తెలుసుకోవచ్చా? చెప్పకూడదు తెలియదు సార్. అంటే సినిమాలో హీరోగా ఉంటాను సార్. ఓకే. అంటే మొగ్లీ సినిమాలో సినిమా హీరో అంటే హీరో అంటే కాదు, సినిమాగా తీస్తుంటారు. సినిమాలో ఒక 5 నిమిషాలు హీరోగా కనపడతాను అంటే. ఓకే. డూబ్ లాగా అనిపించబోతున్నా. ఇదే నాగార్జున గెటప్? గెటప్ ఏం కదా సార్, హీరో హీరో అంతే. నాగార్జున కనపడతాం, నాగార్జున కనిపిస్తారా? కనిపించడం నాగార్జున కనపడతాం సార్. పెట్టి ఎలా ఉంటే ఆ హీరోలో నాగార్జున కాదండి, అలా చేశారు. ఇంకా రాజుల గెటప్ లో తీశారు సార్. రాజుల గెటప్ లో ఒక సినిమాలోనే కనబడతాను. అంటే గన్న పెట్టుకొని చూపిస్తారు బాగా 5 నిమిషాలు. అది కూడా చాలా చక్కగా తీశారు సార్. మరి సినిమా మొత్తం చాలా బాగుంటది. డైరెక్టర్ కి నిజంగా ధనం పెట్టాలి సార్. ఏంటంటే మనం ఎక్కడో 5 మూలలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ చాలా మంది ఫోన్ చేస్తారు జనం మీరు పట్టించుకోవాలి. అదే సినిమాకి వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. నేను సినిమా కంటే సెల్ చాలు సార్, మనం చాలా మంది చూస్తారు. ఓకే. అంటే కలర్ ఫోటో అప్పుడు తను అంటే కరోనా టైంలో ఆ సినిమా రిలీజ్ చేసి ప్రపంచం చూపించుండు, సినిమాలు కంటెంట్ ఉంటే రండి అన్నట్టు తను చూపించిండు. తర్వాత తను యాక్టర్ గా సినిమాలు చేశాడు, డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు కొన్ని మేబీ ఆయన హీరో కావాలని చాలా మంది కోరుకుంటారు. సో అట్లాంటి వ్యక్తితో నీకు అవకాశం దొరికిందంటే ఆశమాష కాదు. ఇంతకు మీరు ఏం చెప్పారంటే నాకు 3 కళలు ఉన్నాయి, ఒకటి బిగ్ బాస్ కోవాలి, ఇంకోటి నేను హీరో సినిమాలకు పోవాలని అన్నారు. సో ఇప్పుడు సినిమాలకు కూడా అవకాశం వచ్చి అయిపోయింది. ఇంకా నాగార్జున కలవాలనుకుంటారు. ఒకటి నాగార్జున కలవాలి, బిగ్ బాస్ కోవాలి, సినిమాలు చేయాలన్నారు. సినిమా అయిపోయింది, ఇంకా 2 మిగిలిన ఏదంటే ఒకటి బిగ్ బాస్ కి వెళ్ళడం, నాగార్జున కలవడం. సో ఇవి కూడా నెరవేరుతాయని మీకు నమ్మకం ఉందా సార్? టైం పడుతుంది సార్. టైం ఏదైనా టైం రా. ఇప్పుడు మన సినిమాకి వస్తాను అనుకున్నాం ఏంటండి, అది దేవుడు అలాగా మనల్ని చూపించి ఆ టైంకి వచ్చి టైం రావాలి సరే. చాలా మంది అంటున్నారు, నిన్న ఎంతమంది అయితే బొంబాయి నుంచి ఫోన్ చేశాడు ఒక అతను, అతను చేసి నాగార్జునకి ఎప్పుడైనా కలిసారు మీరు, మిమ్మల్ని చూస్తే సార్ మనం వెళ్ళడానికి జనాలు ఉంటారు, మళ్ళీ పట్టించుకుంటారు, అతను టైం రావాలి ఏదైనా సరే అని నేను అన్నాను సార్. అదే. సో మీరైతే నేను ఒక మీది ఇంటర్వ్యూ చూసిన, ఆగస్ట్ లోపు నేను నాగార్జున కలుస్తాన్నారు. మరి ఇప్పుడు ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ లో అడుగు పెడుతున్నాం, మరి కలిసారా? నాగార్జున అంటే మనం నాగార్జున పుట్టినరోజుకి వెళ్దాం అనుకోండి సార్. ఆ రోజు నాకు ఈవెంట్ ఉంది రాజమండ్రిలో.
ఓకే. ఆ ఈవెంట్ రోజే నేను నాగార్జున పుట్టినరోజు అక్కడే చేశాను సార్. ఆ ఓల్డేజ్ లో భోజనాలు పెట్టడం చేశాను సార్. ఓకే సాగర్ గారు, ఇంకోటి ఏంటంటే నాగార్జున వాళ్ళ కొడుకు నాగ చైతన్య వాళ్ళ పిఏ మీకు ఫోన్ చేశాడు అన్నట్టు ఒక దగ్గర నేను విన్నాను, అది నిజమా? లేదు సార్, ఆ చేయలేదు సార్. నిజంగా అవన్నీ రూమర్స్ అనుకోవచ్చా మరి? లేదు సార్. నాగ చైతన్య వాళ్ళ పిఏ మీకు ఫోన్ చేశాడా లేదా? లేదు సార్, ఐడి చేశారో లేదు తెలియదు, ఐడి లేదు సార్ నాకు. ఓకే సాగర్ గారు, మీరు నాగార్జున గెటప్ లో ఉన్నారు కాబట్టి మీరు అవునాను కాదన్నా చాలా మంది వాళ్ళ అభిమానులు అభిమానిస్తుంటారు, ఎన్నో షోస్ పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని షోస్ చేశారంటే ఏం చెప్తారు? చాలా షోస్ చేశాను. చిన్నప్పుడు పెట్టి అదే స్టేజ్ ప్రోగ్రాలు ఎక్కువ సార్. స్టేజ్ ప్రోగ్రాలు ఎక్కువ, స్టేజ్ ప్రోగ్రాలు చాలా చేశానంటే. చాలా చాలా అంటే చిన్నప్పుడు పెట్టి అదే పని, స్టేజ్ ప్రోగ్రాలు చేయడం, ఒక ఆర్టిస్ట్ గా బొమ్మలు వేయడం, అది చేశాను. ఓకే, మీరు బొమ్మలు వేస్తారు, మళ్ళీ నాగార్జున లాగా యాక్టింగ్ కూడా ఇస్తారు, షోస్ కూడా ఇస్తారు, సెటిల్మెంట్ కూడా ఇస్తారు. సెటిల్మెంట్ కాదు సార్, ఓకే. అంటే చిన్న చిన్న తగులు ఉంటే పిలుస్తారు మళ్ళీ. అంటే ఊర్లో ఏమన్నా అంటే మీరు పోయి డీజే అంటే తగులు లేకుండా గొడవ లేకుండా చేయడం. అంటే మీరు ఏంది రాజకీయాలు పోమనుకుంటారా? రాజకీయం కదండి, వైసీపీగా చేసేవాడిని. మండల వైసీపీలో కూడా నాయకులు మీరు? నాయకులుగా చేసేవాడిని, లేదు కదా, మండల లీడర్ గా చేశాను. అది ఓకే. ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది అవార్డులు ఇస్తుంటారు కాబట్టి మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇప్పటి వరకు? నాకు వచ్చి 20 అవార్డులు అన్ని వచ్చాయండి. 20 అవార్డులు? ఓకే. మొన్న రవీంద్ర భారతిలో నంది అవార్డు ఒకటి వచ్చిందండి. ఓకే, నంది అవార్డు వచ్చిందా? రవీంద్ర భారతి. సూపర్ నైస్. ఇంకోటి ఏంటంటే మన వైజాగ్ కూడా, విజయవాడలో కూడా చాలా అవార్డులు వచ్చాయండి. ఓకే, అంటే ఎట్లా మీకు అవార్డులు ఎందుకు ఇస్తారు అసలు? జూనియర్ నాగార్జున లాగా మన సేవా ట్రస్ట్ అంటే చాలా కార్యక్రమం చేస్తుంది కదా సార్. నాగార్జున ఉంటే మన జీవనం పోస్తుంటూ ఒక అంటే నేను వాళ్ళకి భోజనాలు పెట్టడం చేస్తుంటారు కదా, అది ఆ ఉద్దేశంతో మనం పిలిచి మంచి ఆర్టిస్ట్, మంచి మనసు ఉన్నదని ఇచ్చారు. ఓకే, అవును, నేను విన్నా నిజంగానే మీరు ఎక్కడనో పిల్లలందరూ తీసుకొచ్చి ఒక అనాథాశ్రమం లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి మీరు సేవ చేస్తున్నట్టుగా నేను చూశాను, నిజం అది? అది నిజమేనంటే నేను కాదు, ఇంకొక అబ్బాయి చేశారు, మన చేత రిబ్బన్ కటింగ్ చేయించాడు విజయవాడలో. ఓకే, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అతను చేస్తాడండి, మనకు అతను తమ్ముడు అవుతాడు, చాలా బాగా చేస్తాడు. ఒక అనకూడదండి, నేను పిల్లలంతా తీసుకొచ్చి భోజనాలు పెడతాడు. అలాగే మన ఆరులో వాళ్ళు కూడా ఉందండి. సేవా కార్యక్రమాలు చేస్తారంటే? సేవా కార్యక్రమం చిన్న చిన్న, మనకి పెద్ద ఏం చేసింది తెలియదు కానీ మనకు తోసిన చేస్తున్నాం, మనం ఏం ఉన్నోలేం కదా సార్. మనకు వచ్చిన దాంట్లో కొద్దిగా అంతే. నేను ఒకటే చేస్తాను సార్, ఫోన్ చేస్తారు, చాలా మంది చేస్తారు. నాకు ఇలా ఉంది, ఇది రోమర్స్ కూడా వస్తుంటాయి ఫోన్లు. సార్ నాకు ఇలా ఉందని ఒకరోజు ఏం చేశారంటే, తిరుపతిలో ఉంటుంది, నాకు డబ్బులు పరచిపోయాను సార్, నాకు ఒక్కసారి 10,000 రూపాయలు అంత ఇవ్వండి అన్నారు. ఏమో దేవుడే ఆయన లొకేషన్ పెట్టాడు కానీ ఉట్టిదో నిజం తెలియదు కదా మనకి. ఎందుకు మనకి దేవుడే అడిపించాడు అని నేను 1000 రూపాయలు పంపించాను. దేవుడిగా తెలియదు. తర్వాత మీకు ఇచ్చేస్తానులేండి అని ఇచ్చిన ఈ పని ఉంచుకో బాబు అని చెప్పి. అలాగే చాలా మంది మన ఇప్పుడు భద్రాచలంలో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఒక 5 రూపాయలు 5,000 ఇచ్చాం సార్. నేను ఒక బాబాయ్ గారు ఉన్నారు, గోపాల్ బాబాయ్ గారు, చాలా చిన్న పిల్లలతో కూడా బైక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు నిజంగా కాలుకి మొక్కారండి సార్. నాకు నిజంగా ఎంత దూరం నుంచి వచ్చి నాగార్జున గారు అనేసి కాలు మొక్కి ఆ పిల్లకి డబ్బులు ఇచ్చాను సార్. ఏదో తోసింది, మనం ఉన్నోలేం కాదు సార్ మనం. ఇంకోటి సార్, నాకు దేవుడు అవకాశం కొద్ది స్థాయి ఎదిగితే ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది, చెయ్యాలి, టైం రావాలి, అంతే మన కోరిక. సార్ నేను అడిగే క్వశ్చన్ మీరు బాధపడొచ్చు, మీరు కేవలం నాగార్జున లాగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బిగ్ బాస్ తీసుకోవాలా? మీ దగ్గర ఏం టాలెంట్ ఉందా బిగ్ బాస్ లో తీసుకోవాలి? నాగార్జున టాలెంట్ చెప్తానండి సార్. అంటే నాగార్జున కాకుండా మీకు ఇంకేం టాలెంట్ ఉంది? సేవా కార్యక్రమం చేస్తాం కదా, అంటే బిగ్ బాస్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అది మన ఇష్టం కదా, తీసుకుంటే తీసుకోపని పర్లేదు. బిగ్ బాస్ లో తీసుకుంటే ఏదో టాలెంట్ ఉండాలి, అంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? నా టాలెంట్ అయితే ఆల్రెడీ నాగార్జున చేస్తున్నా గనక ఎంటర్టైన్ చేస్తావు, బొమ్మలు గీస్తాను, ఆల్రెడీ మన సేవా కార్యక్రమం చేస్తున్నాం కనుక సేవా కార్యక్రమాలు చేస్తాం, మంచితనం దాన్ని పెట్టి తీసుకోవాలి. ఏదైతే లేదు మనం ఏం చేయలేము దానికి, అదేం కాదు, అది నా ఉద్దేశం అంటే. ఓకే, అందుకోసం బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే వెళ్దాం అంతే. అంటే నాకు అనిపిస్తుంది, అంటే హోస్ట్ నాగార్జున ఉంటారు, కంటెస్టెంట్ గా మీరు ఉండాలని మీరు కోరుకుంటారా? చాలా కదా, అందులో ఒక సభ్యులే ఉంటాం సార్ మనకి. ఓకే, చూడడానికి కూడా బాగుంటుంది సాగర్, ఎందుకంటే చాలా మంది అదే అన్నారు, మీరు ఒకసారి వెళ్తే బాగుంటది అంటే. అందులో ఒక మీరు కనపడితే ఒక జనాల్లో కూడా కొద్దిగా వెరైటీ కనపడుతుంది కదండి, టైం రావాలి కదండి నేను అంటాను, అంతే కదా, ఏదైనా టైం. ఓకే, రీసెంట్ గా బిగ్ బాస్ 9 కి అగ్ని పరీక్ష అనే ఒకటి షో స్టార్ట్ చేస్తారు, అంటే కామన్ పీపుల్స్ తీసుకున్నారు, దాన్ని మీరు అప్లై చేసుకున్నారు? చేసుకుంటే అయిపోయింది కదా మరి? చేయలేదు. ఓకే, అంటే మర్చిపోయారా లేకుంటే ఎవరు చెప్పలేదా? తర్వాత అయిపోయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అది మళ్ళాటి పిలుస్తారు అనేసి లెక్క మీద నేను ఇంకా
ఓకే, చాలా మంది కామన్స్ తీసుకున్నారు దాంట్లో, ఇలాంటి వాళ్ళు ట్రై చేసి ఉంటే మాత్రం కొద్దిగా అవకాశం బెనిఫిట్ అయ్యేది మీకు అయితే కూడా. ట్రై చేసాం కానీ అది మనకు తెలియదు, అది ఆ యాప్ గురించి తెలియదు కదా ఓకే. ఎలా చేయాలని. సాగర్ గారు, మీరు మీ పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మీరు ఈ ఎంతవరకు చదువుకున్నారు అంటే ఏంది? నేను ఎక్కువ చదవలేదు సార్, నేను 6th క్లాస్ అది మానేశాను అంతే. మీ భార్య గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మా భార్య చాలా మంచిదండి, ఓకే. ఇంటికాడ ఉంటారు వాళ్ళు అంతే. అంటే వాళ్ళు ఇప్పుడు నీ యాక్టింగ్ చూసి వాళ్ళు కూడా ఎందుకులే ఇవన్నీ మనకు అవసరం అని ఇప్పుడు ఈ రోజు అన్నారా? ఇప్పుడే అంటారండి, మన కోఆపరేట్ చేస్తారు. చేస్తారా? అలాగే ఎవరంటే ఇష్టం మీకు మీ ఫ్యామిలీలో? మా మిస్సెస్ అండి. మిస్సెస్. ఓకే. ఎందుకంటే ఆవిడ మనం పెట్టి కదా మనం ఎంత ఇంటికి స్థాయికి వస్తానంటే ఎంత అనుమానం రావాలి చెప్పండి సోషల్ మీడియాలో, చెప్పండి. అవును, కరెక్టే. అదే అది. ఇప్పుడు మరి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు సాగర్ చాలా బాగా ఇస్తాం సాగర్ నువ్వు అట్లా అంటారా, నేను పొగుడతారా? నిజంగానండి, నిజం చెప్తాను. నేను రైల్వే స్టేషన్ లోకి వెళ్ళేసి నాగార్జున ఉన్నా సార్ మీకు ఫోటో తీసుకుంటున్నాను రైల్వే స్టేషన్ లో. ఎక్కడైనా సరే ఇంక మన ఏరియా దాటి వచ్చినా సరే, సార్ మీరు ఇన్స్టాల్ బాగా చేస్తారండి, బాగా అన్నమయ్య కూడా బాగా చేస్తారండి అని అడుగుతుంటారు చాలా మంది. సార్ ఇంకోటి ఏంటంటే, ఒక్క షో వల్ల మొత్తం మీ లైఫ్ నాశనం అయింది అంటే అది నిజమా కదా? ఏంటండి జబర్దస్త్ రావడం వల్ల మీరు ఒక షోలో చేశారు, అది నాశనం అయింది అని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, రైట్ అండి సార్. ఇప్పుడు ఏంటి కదా, అందులో అప్పుడు మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట మరి ఇది సూపర్ డూపర్ చేసాం సార్. సూపర్. అందరూ టూ బ్యాట్స్ అందరం చేసాం. ఓకే, మీ ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ అందరూ చేసాం. అదే ఈటీవీలో పెట్టారు. సూపర్ డూపర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవును, కరెక్ట్. బాగా చేసాం. అందరం కూడా కళాకారులు అందరం కూడా ఆనందపడటం, డబ్బులు కూడా ఇచ్చారు, బాగుండేది. సో కూడా జనాలు ఏది జరిగితే చూస్తున్నారు. ఇంతలోకి ఏం చేసిందంటే ఈ జబర్దస్తులు వచ్చారు. తర్వాత జబర్దస్త్ షో స్టార్ట్ అయింది. జబర్దస్తులు వచ్చి మేమే చేస్తామండి, డూప్స్ అన్ని మేమే అన్ని క్యారెక్టర్లు వేస్తాం, ఆడపిల్లలు మేము కార్డులే కొనుక్కున్నాం కదా అని. ఓకే, అంటే జబర్దస్త్ పెట్టడం వల్ల మీకు నాశనం అయిపోయింది అనుకోవచ్చా? అంతేనండి. మరి జబర్దస్త్ వచ్చిన తర్వాత కదా మా ఆర్టిస్టులు ఆ ప్రోగ్రామ్ పెట్టింది కూడా మిస్ చేశారు. ఈటీవీ అక్కడ కూడా టాలెంట్ ఉంది అనుకోవచ్చు కదా? పెట్టచ్చు అంటే మేము ఆ క్యారెక్టర్ మేము కూడా చేస్తామని అన్నారండి. ఓకే, అది వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టేసి ఎన్ని సంవత్సరాలు చేశారు సూపర్ డూపర్ ఈటీవీలో? సూపర్ డూపర్ 2 సార్లు చేశాను సార్. 2 సార్లు చేశారా? ఓకే, మీరు ఒక్కరే నాగార్జున గెటప్ ఉందా? మీతో 6 నాగార్జున అండి. 6 నాగార్జున గెటప్ లో ఉన్నారు. 6 నాగార్జున 3 నించారు. పేపర్ కటింగ్ కూడా మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా దాని మీద ఉంది. అంతమంది నాగార్జున డూపులు ఉండగా మీకేంది స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం కదండి, చూసారు మురళీ మోహన్ గారు చాలా బాగా చేశారు. నాగార్జున ఉన్నారు, తక్కువైన సరే బాగుంటారు మీరు నాగార్జున అన్నారు. అది సార్. అంతేనా? అంతే సార్. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి బర్త్డే మొన్న జరిగింది. సో మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారా మరి? సార్ ఓల్డ్ ఏజ్ అనేసి మా ఊరు పక్కనే ఒక 50 మంది ఆవిడ ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టి చేస్తుంది ఆవిడ. ఓల్డ్ ఏజ్ అంత ముసలి వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టడం అనేది చేసాను సార్. భోజనాలు పెడతారు? భోజనాలు పెట్టాను సార్. రక్తదానాలు అట్లా ఏమైనా చేస్తారా? అలాంటి లేదు సార్, భోజనాలు పెట్టిన రుద్రాశ్రమ. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్ని దానాలకి అన్నదానం గొప్పదంటారు. రుద్రాశ్రమ అది బాగా చేస్తాయమ్మా. ఆవిడ వల్ల మనం అక్కడ భోజనాలు పెట్టడం చేస్తుంటే 10 సంవత్సరాలు ఎవరు ఇస్తారు కదా, సొంత డబ్బులు పెట్టి చేశాం సార్. సాగర్ గారు, ఇప్పుడు మీరు ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారంట. ఆ టైంలో మీకు బాగా పచ్చమని ఒక డైరెక్టర్ కూడా చనిపోవడం వల్ల మీ స్టెప్ కొద్దిగా తగ్గింది అని చాలా మంది అంటారు, మరి నిజం అది? లేదు సార్, ఆ రోజు మనకి ఉద్దు తుఫానికి అంటే మా సంఘంలో ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికి వెళ్ళి మేము ఏం చేసాం, ప్రతి హాస్టల్కి వెళ్ళి ఇలాగా చేస్తున్నాం, ఉద్దు తుఫాన్ వచ్చింది కదంటే రైస్ ఇయ్యడం కానీ డబ్బులు ఇయ్యడం కానీ చేస్తే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి రైస్ తెచ్చి ప్రతి ఎక్కడ మండలంలో ఉన్నారో నేను పెట్టాను సార్. రైస్ అది ఇచ్చారు, మీరు బట్టలు కూడా ఇచ్చాం సార్. సో ఇంకా మీకు తెలిసిన ఒక డైరెక్టర్ కూడా మీకు మంచి అవకాశం ఇస్తుంటే చనిపోవడం జరిగింది. అతను చెన్నై అతనండి, మనకి దసపల్లి హోటల్కి వచ్చాడు అతను. దసపల్లి హైదరాబాద్ కి? వైజాగ్ దసపల్లికి వచ్చి దసపల్లి హోటల్కి వచ్చి సార్ నా ఫోటో చూసి రమ్మన్నారు, ఇల్లు మాట్లాడాం సార్, మంచి సినిమా చేద్దాం మనం. ఓకే, అది నాగార్జున గెటప్లో చేద్దాం, ఇలా బిగ్ బాస్ లాగే ఉంటది, అది చేద్దాం అని అన్నారు. మనకు అవకాశం ఇచ్చారు అనకూడదు, మీకేం డబ్బులు కావాలండి అన్నారు. నాకేం డబ్బులు అవసరం లేదండి, నీ చేసిన కార్యక్రమం చూస్తాను, చాలా మంచోడివి నీకు అని అందరితో అతనికి కరోనా వచ్చి చనిపోయారు అతను. ఓకే, ఒకవేళ అతను మంచిగా ఉంటే మీరు వేరే స్థాయిలో ఉండేవాళ్ళు కదా? నిజంగానే సందీప్ దిక్ లాగా అతను మంచి ఉంటే అనకూడదు, మంచి మళ్ళీ ఏ స్థాయిలో ఉండవు అంతే కదండి. అంతే. ఓకే, ఇప్పుడు సాగర్ గారు నేను ఒకటి విన్ అయిందంటే, మీరు నాగార్జున డూప్ గిటాప్ వేస్తున్నారు ఓకే, కానీ మీరు కావాలని కొంతమందిని బాలయ్య బాబు గిటాప్ వేయడాలు, పవన్ కళ్యాణ్ గిటాప్ వేయడాలు, ఈ రకంగా కూడా మీరు మోటివేట్ చేసి వాళ్ళని చాలా మంది ఇండస్ట్రీ తీసుకొచ్చారంట.
నిజమా? సార్ నేను నిజంగా డూప్స్ నాగార్జున మన పవన్ కళ్యాణ్ తయారు చేశాను, హరికృష్ణ తయారు చేశాను, కృష్ణ మరి బాలకృష్ణ తయారు చేశాను, చాలా మంది తయారు చేశాను, చిరంజీవి తయారు చేశానండి. ఓకే. నేను ఇన్స్టాల్ చేస్తాను అలా. అంటే మీరు వాళ్ళని ఇట్లా స్టైల్ నేర్పించటారా లేకుంటే మేకప్ చేసి చిన్న చిన్న స్టైల్స్ మూమెంట్ అయ్యి చెప్పడం అని చేశాను. మేకప్ చేయం బాలకృష్ణగా చేశాను. ఎవరు ఎవరు ఆయన పేరేం పేరా? ఎత్తున మన నంద్యాల అబ్బాయి అండి, నరసింహ అతను, సేమ్ బాలకృష్ణలో ఉంటాడు అతను. అయితే నేను ఆడి ఫంక్షన్కి వెళ్ళాను సార్. ఆడి ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అతను బ్లాక్ ఉంటాడు, చిన్న బట్టకూర ఉంటుంది అతనికి. సార్ అన్నయ్య నీ ఫాలో అవ్వండి నేను అంటే, అన్నయ్య నేను ఎలా చేద్దాం అనుకుంటాను, నేను చిన్న చిన్న బాలకృష్ణ చేస్తాను అంటే, తమ్ముడు నీకు 4 రోజులు చేసి పెడతాను, నువ్వు బాగుంటే నేను చేస్తాను కానీ నువ్వు నీ బతుకు కానీ అని అన్నా. 4 రోజులు తయారు చేసిన ఈ రోజు ఈవెంట్లు చేసుకుంటాను, ప్రతి అనకూడదు కానీ నా పేరు చెప్పుకుంటాను జనాల్లో. ఓకే. ఈ రోజు అనకూడదు, అతనికి కూడా పరిస్థితి బాగోదు. ఈ రోజు పెళ్లి ఈవెంట్లు కానీ ఖాళీ లేకుండా ఆడుకుంటాడు. సేమ్ బాలకృష్ణలో ఉంటాడు, సేమ్ బాలకృష్ణ గారు చెప్పేసి చేస్తాడు. సో మీరైతే ఇప్పుడు అంటే సేవలు చేస్తూనే ఇవన్నీ చేస్తున్నారా? ఇవన్నీ మామూలు అండి, ఎవరైనా వస్తే చెయ్యాలంటే చేద్దాం, లేదండి. సో ఇప్పుడు నేను కూర్చున్న ఈ చైరు, ఇట్లాంటి ఒక చైరు మీరు నాగార్జునకి గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తారంట, నిజమా కదా? నిజం సార్. ఏంది మాకు ఇప్పుడు నా స్టోరీ ఏంది అసలు? హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు యాపిల్ సెల్ ఇచ్చాడు, 1 లక్ష రూపాయల సెల్. అతను అన్నాడు, నేను మన ఇద్దరం కలిపి పట్టుకెళ్దాం, చైర్ తయారు చేస్తాను, నేనే తయారు చేస్తాను, అలాగైతే ఈజీగా మనం కలుపుతాం కదా అన్నాడు అతనికి ఇంట్లో పరిస్థితి బాగా చేయలేదు. అతను సోఫా సెట్లే తయారు చేస్తుంటాడు ఎక్కువ. ఓకే సాగర్ గారు, మీకు ఒక చిన్న కోరిక ఉంది, ఏంటంటే నాగార్జున సార్ని కలవాలని చిన్న కోరిక ఉంది. సో నాకు తెలిసిన ఒక నాగార్జున గారి అభిమాని, చాలా నాగార్జున బాగా క్లోజ్. సో ఆయనతో నేను లైవ్ కాల్ తీసుకుంటా, ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఆ కాల్ కనెక్ట్ అయితే చూద్దాం, ప్రయత్నం అది చేద్దాం మీకు. ఎందుకంటే మీకు కోరిక కాబట్టి నా తరపున ఒక చిన్న సాయం, ఎందుకంటే మీరు చాలా మంది సాయం చేస్తారు కాబట్టి నా తరపున చిన్న ప్రయత్నం అది చేద్దాం. హలో అఖిల్ గారు, నమస్కారం. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు లైవ్ లో, సో మనతో పాటు ఒక ఆయన నాగార్జున డూప్, నాగార్జున లాగానే ఉంటాడు సేమ్ యాస్టేజ్ గా. తనకు ఇంచుమించు ఇన్స్టాగ్రామ్ 1,00,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. తన కోరిక ఏంటంటే నేను నాగార్జున సార్ కలవాలి అని అంటున్నాడు. మీరు నాగార్జున గారి అభిమాని, మీరు అక్కినేని ప్రెసిడెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు తన మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, తనతో మాట్లాడాను ఒకసారి. సార్ నమస్తే సార్. సార్ మాది అనకాపల్లి జిల్లా, అనకాపల్లి అండి. చూస్తుంటే ఫాలో అవుతుంది. థ్యాంక్స్ సార్. అంతే కళలో ఉంది, మన కూడా కలుద్దాం అనుకున్నాం, మరి సార్ మనకు అవకాశం ఇవ్వలేదు కనుక. లేదు, బర్త్డేకి ఎవరిని కలవలేదు అండి. ఒక 4 days, 4-5 రోజులు మూవీ ఓపెనింగ్ ఉంది, 100 మూవీ ఓపెనింగ్ ఉంది సార్. అప్పుడు అందరినీ కలుస్తుంటాడు, మీకు నేను చెప్తాను సార్. నేను ఓల్డ్ ఏజ్ అతను సార్కి ముసలి వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాను సార్. ఓల్డ్ ఏజ్ తెలుసు, మీరు రీసెంట్ షూట్లు కూడా చేస్తున్నారు కదా. చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మాకేం చూసి పెట్టండి సార్, మన బెదర్ వచ్చాడు కనుక ఒకసారి సార్ని కూడా కలుస్తున్నా. అతని దగ్గర నా నెంబర్ ఇస్తాడు, మీకు కాల్ చేయండి, అంటే వేరే ఆఫీస్ లో ఉన్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీకు ఒక 1 week లో కల్పిస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. అఖిల్ గారు, చెప్పండి. ఆయన నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే చూసాను అతన్ని ఇన్స్టాలో చూస్తున్నాను. ఓకే. నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను కానీ అతను రిప్లై ఇవ్వలేదు. బట్ ఇంకా సరే బిజీగా ఉంటారు ఎందుకు అని కూడా చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. మీ నంబర్ ఇస్తా తనకి. మీ దగ్గర ఎంతసేపు ఉంటాడు? ఇంకా మా దగ్గర ఇంకా 2 వరకు ఉంటాడు. సరే, నాకు లొకేషన్ పెట్టి నేను వస్తాను. ఆఫీస్ లో పని అయిపోతే కలుస్తా డైరెక్ట్. ఓకే అఖిల్, నేను పంపుతా. మీ నంబర్ కూడా ఇస్తా తనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. ఓకే. సో ఓకే, మీకు తెలుసా తెలియదా, మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారు ఇన్స్టాగ్రామ్ లో. ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఆయన కలిపిద్దాం అనుకున్నా, మీరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయలేస్తే రిప్లై ఇవ్వలేదంట. సో ఇలా ఫీల్ అవుతారు. మరి ఇప్పుడు ఈయనతోనే ఒకరు కలిస్తే అలా కదా సార్. ఇప్పుడు మీ ఛానల్ వల్లనే నేను పరిచయం ఇప్పుడు వెళ్తున్నాను అంటే గ్రేటే కదా. అది అతను కూడా చూస్తుంటే ఐడియాలో గ్రేటే మరి. అది అదే మెసేజ్ పెడతాను, నేను ఎవరు మెసేజ్ పెట్టించుకోండి సార్, మనం బిజీగా ఉంటాం కదా. అది కూడా మీరు కూడా చూసిన తర్వాత మిమ్మల్ని చూసి నేను ఆ ఛానల్ చూసాను కనుక
ఛానల్ చూస్తే కూడా మీ ఛానల్ వస్తున్నాయి చాలా వీడియోలు ఇన్స్టాలో ఓకే. మంచిగా వస్తున్నాయి. అందుకే చూసిన తర్వాత బస్తిది చూశాను, డైరెక్ట్ గా చూశాను, ఇంకొక ఎవరిలో చూశాను. చూస్తే ఈ మనోడు ఈ ఛానల్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు కూడా మంచి వ్యక్తి, అంటే ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు నాగార్జున గారు అంటే ఇంత పిచ్చి ఉంది కాబట్టి మీరు అదే తక్కువ టైంలో తనని కలవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నాకు ఒకవేళ నాగార్జున గారిని మీరు కలిస్తే ఏమైనా డబ్బులు అడుగుతారా? ఏం అడుగుతారు మీరు ఆయన? సార్ ఏం అవసరం, నేను చూసిన వీడియోలు చూసి నేనేం చేశానో ఆయన కార్యక్రమం చూడాలని కోరుకుంటున్నాను సార్. అతని డబ్బు గురించి కానీ నేనేం అవసరం లేదు సార్, అంతే. సో మీకు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పరిచయం ఉన్నారంట కదా, తెలుసుకొచ్చే వాళ్ళ బషీర్ మాస్టర్ తోనే మీకున్న సంబంధం ఏంది అసలు? బషీర్ గారు మేము ఈవెంట్లు చేస్తుంటాం సార్. బషీర్ గాని, ఉప్పరబాలు గాని వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది. అంతా మేము ఈవెంట్లు చేస్తుంటాం, ఇద్దరు కలుస్తుంటాం. అదే. సో ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ వస్తే నాగార్జున కలిసే ఛాన్స్ వీళ్ళని కూడా తీసుకెళ్తావా? ఏంట వీళ్ళందరూ రారుగా సార్, నేను ఒక్కనే వెళ్ళాలా వెళ్తే. ఇప్పుడు నాగార్జున ఉన్నాం కనుక మనం చేసి అతని గురించి ఏంటి మనం కష్టపడి ఏంటి చేసి చూపించాలని మెయిన్, అంతే. అతను ఏదో ఆపరిస్తారని కాదు, ఆశపడలేదు మెయిన్. ఇప్పుడు నేను ఆశపడలేను, మన కష్టమే చాలు మనదే. ఓకే సరే. ఇప్పుడు మీకు ఇంచుమించు 1,00,000 మీదనే ఫాలోవర్స్ ఉన్నారు. సో మీకు ఫస్ట్ వీడియో మీది ఏది వైరల్ అయింది, మీకు ఎప్పుడు హ్యాపీనెస్ వచ్చిందంటే ఏం చెప్తారు సార్? చాలా వీడియోలు ఉన్నాయి సార్. ఎన్ని రోజులు చేస్తారు మీరు? నాకు బాగా రగడ సాంగ్ చేశాను సార్. రగడ బాగా వచ్చింది సార్. అక్కడి నుంచి అన్నమయ్య ఇవన్నీ చాలా, అంతే. భక్తి గీతాలన్నీ కూడా బాగా ఓవరాలి. బిగ్ బాస్ బాగా వచ్చింది సార్. బిగ్ బాస్ చేశాను, అది మాస్లో చేసిన అమ్మకి వెళ్ళింది న్యూస్. మాస్లో అది వాళ్ళ అమ్మ గురించి సెంటిమెంట్ డైలాగ్ ఉంటది, అది అమ్మకి వెళ్ళిపోయింది న్యూస్. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్నారు, అక్కడ నాగార్జున అంటే మన్మధుడు, అప్పటికి ఇప్పుడు ఒకటి రేంజ్ అంతా ఉంటది. అమ్మాయిల ఫాలోయింగ్ చాలా బాగుంటది. సో మీకు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారంట, మీరు కూడా వాళ్ళకి రిస్ప్లే ఇస్తారంట, అది నిజమా కాదు? ఇస్తానండి, అంటే అవి పెడతాం అంతే, అంతవరకే సార్. మమ్మల్ని కూడా కాల్ చేయండి, మమ్మల్ని కూడా మా వీడియో పెడుతున్నాండి, కొలబరేషన్ ఉందని అంటుంటారు సార్, అంతే సార్. ఓకే. మరి ఇప్పుడు మీరు ఈ వీడియో ఏదైనా రూమ్ గా చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు నాగార్జున నిలబెట్టారు అని అంటారు. అంతవరకు మనకి రప్పించుకోవడం అంత అవసరం అని, అంతే. అందుకే మనకి ఒకసారి మెసేజ్ రిప్లై అయినా అవసరం ఉంటే కలుస్తారు సార్, మీరు ఎక్కడ ఉంటే చెప్పండి, మేము వస్తాం, ఈవెంట్లకు వస్తారు వెళ్తుంటారు, అంతే. ఇప్పుడు నాగార్జునకి 2 కొడుకులు ఉన్నారు, ఒకరు నాగ చైతన్య, ఇంకో ఆయన అఖిల్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరిలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? అఖిల్ అంటే ఇష్టం. అఖిల్ ఎందుకు అఖిల్ అంటే ఇష్టం? నాగ చైతన్య. అఖిల్ కాదు, నాగ చైతన్య. పెద్ద ఆయన ఇష్టం, చిన్న ఆయన ఇష్టం? పెద్ద అయినా ఇష్టం. అంటే ప్రతి ఓళ్ళి మన అందరినీ కొలగలుసుకుంటారు, అందరి చేత బాగుంటాడు, జనాల్లో కూడా వస్తాడు అందరితో, జనాలతో ఫోటోలు తీసుకోవడం కానీ జనాల్లో ఉంటాడు ఎక్కువ సార్. రీసెంట్ గా తన తండ్రి సినిమా చూసారా మీరు? చూసాను సార్. ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. ఓకే. సినిమా ఇప్పుడు నాగార్జున సినిమాలు వస్తుంటాయి కదా, సో ఇప్పుడు ఆయన సినిమా రీసెంట్ గా కూలీ కూడా సినిమా వచ్చింది. ఇట్లా మీరు మొత్తం మీ ఊరు తీసుకుపోతారా లేకుంటే ఫ్యామిలీతోనే వెళ్తారా? ఓకే. చూసిన తర్వాత ఇట్లా మీ ఫ్రెండ్స్ చెప్తుంటారా, రే బాగా వేసాడు మీ ఊడు అది అంటారా? బాగుంటారు, మీ ఊరు బాగా చేశారు, సినిమా బాగుంది చూసామంటే ఖాళీలోకి వెళ్తే వెళ్తాను నెక్స్ట్ టైం అని చెప్పారు. ఫ్యామిలీతో వెళ్ళాలి కదా, మన ఇంట్రెస్ట్ చూడాలంటే ఫస్ట్ రోజు వెళ్ళాను చూడడానికి అవకాశం ఉండదు. అంటే మనం అతను ఏం చేస్తే మనం ఇక్కడ చేయాలి, అది. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు అంటే, ఒకప్పుడు మీరు అవునన్నా కాదన్నా ఈ డూపులం పెట్టి కొన్ని ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ తగ్గించారు చాలా. సో మీ పొట్టు మీద కొట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. మా పట్టు మీద కొట్టినాయి సార్, అంతే కదా. మరి అంటే మనకి ఇంకా అవకాశాలు వచ్చినాయి కదా, ఏదో ఒకటి పెట్టి టీవీలో ఏదో పెట్టి చేస్తుంటారు కదా. ఓంకార్ గారు చేద్దాం అని అనుకుంటారు, జస్ట్ మరి ఏమనుకున్నా మిస్ అయ్యింది. ఓకే. మిమ్మల్ని ఏదో అనుకుంటారా? డూప్స్ ప్రోగ్రామా? సో ఇప్పుడు నాగార్జున గారి సినిమాలు అంటే అప్పుడు ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో వస్తుంటాయి కాబట్టి, సో మీకు ఇష్టమైన నాగార్జున గారి సినిమా అంటే ఏది? ఇష్టమైనది అన్నమయ్య ఇలా ఉంది కదా, అది అన్నమయ్య బాగా ఇష్టం. అందుకే ఐడియాలు కూడా ఎక్కువ చేస్తాను, అన్నమయ్య కానీ శ్రీరామ్ దాస్ కానీ బాగా చేస్తాను. ఇప్పుడు బిగ్ బాస్ 3 నుంచి ఇప్పుడు 9 కూడా తనే చేస్తున్నాడు. మీరు బిగ్ బాస్ చూస్తారా? మీకు ఆయన చేసిన హోస్ట్ లో ఏ బిగ్ బాస్ అంటే మీకు బాగా ఇష్టం? మొన్న చేశారు కదండి, ఏం పేరు అది, మొన్న ఎన్నోడి కదా అది బాగా ఇష్టం అండి. అది ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ నేను చేశాను సార్, చాలా మంది అన్నారు నాగార్జున చేసినట్టు చేసామండి, ఆయన ఇన్స్టాల్ చేశాను అండి. చాలా సార్ ఎలా చేశారు, నేను అలా చేశాను.
ఓకే అందరూ చూసి నాగార్జున చేశారు అనుకుంటున్నాను అన్నారండి చాలా మంది. ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ మీకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో ఇప్పుడు అన్ని మించుమించు 2,000 మీద పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు కదా సార్, ఓకే మనం పెట్టకపోతే బాగోదని పెడుతుంటాం అంతే. సో సార్ మీకు ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉందా, యూట్యూబ్ కూడా ఉందా మీకు? యూట్యూబ్ కూడా ఉంది సార్. యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ లో ఎంత మంది ఫాలోవర్స్? 11 అండి. 11 మంది? 11,000. 11,000 మంది. ఓకే, అంటే మీరు చాలా గ్రేట్. 11K. నైస్ నైస్. ఓకే డీసెంట్ గా 1 సంవత్సరం చేశాను, ఓపెన్ చేశాను. సంవత్సరం అయిందండి ఓపెన్ చేసి. ఓకే 1 year లోనే 11,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. నైస్ నైస్. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మీకు ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి? ఏ రాలేదు సార్, 1 రూపాయి కూడా రాలేదా? ఇంకా రాలేదు సార్. దాని గురించి తెలియదండి ఇంకా పూర్తిగా. ఇన్స్టాల్ అంటే చేస్తున్న డబ్బుల గురించి కాదు సార్, జనాల్లోకి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు సాగర్ గారు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు నాగార్జున గారితో మీటింగ్, నాగార్జునతో మీటింగ్ ఉంది, ఈ కవితల పక్కన సినిమా ఉంది, అంటే వేరే సినిమా ఉంది, రెండింటికి ఏడికి వెళ్తావు? నాగార్జున దాని నుంచి వెళ్తాను సార్ పక్క అయ్యా. అతను అవకాశం ఇస్తే ఇప్పుడు ముందే ఇస్తే అలాగే మళ్ళీ రాదు కదా, టైం రాదు కదా. ఓకే ఎంత పెద్ద సినిమా సార్, వదిలేస్తాను సార్. రాజమౌళితో ఉన్నప్పుడు తప్పదండి. ఓకే ఇక్కడ రాజమౌళి డైరెక్టర్ కంటే మన నాగార్జున గారు అంటే మళ్ళీ అతను మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. ఓకే అది సినిమా కన్నా కూడా నాగార్జున కలవాలి, నాతో మాట్లాడాలి. ఓకే మీ ఛానల్ ద్వారా మాట్లాడుతాం కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ పెట్టారు కనుక. ఓకే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాగార్జున గారితో ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో అవకాశం కావాలా, లేకపోతే నాగార్జున నటిస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ కావాలా అంటే ఏం చెప్తాం? సినిమాలో ఏ క్యారెక్టర్ బాగుంటది కదా సార్ నాగార్జునతోనే, బిగ్ బాస్ కంటేనా? బిగ్ బాస్ కంటే కూడా నాగార్జున గారితో సినిమాలు నటించడం ఓకే. ఏదో క్యారెక్టర్ ఇచ్చినా చేసి నాగార్జున చేసామని అన్నట్టు అనిపిస్తుంది కదా మనకి, అంతే కదా. ఓకే సో ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మీది చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ అంటే నాగార్జున గారి స్టైల్ ఎట్లుంటే అట్లా కాపీ చేసి ఇట్లా పేస్ట్ చేసుకుంటారా, స్ట్రెచ్చింగ్ ఇచ్చింగ్ అవన్నీ కూడా? ఇంతేనండి, నాగార్జున ఏ డ్రెస్ అయితే అది మెయింటైన్ చేస్తాం సార్, అంతే. ఏ డ్రెస్ ఉన్నా సరే అట్లాంటి కాపీ చేసి, అంటే ఎక్కడ ఉంటుంది సార్ బట్టలు అని కుట్టించుకుంటాం సార్. ఓకే సాగర్ గారు, మీరు ఇంతమంది డూప్లను జనరేట్ చేశారు, మీరు క్రియేట్ చేశారు, బాలకృష్ణ అని ఇంకా డిఫరెంట్ చేశారు. సో వాళ్ళంతా చాలా ఫేమస్ అవుతారు. సో మీకు వాళ్ళు ఎప్పుడు వెన్నుపోటు పొడవలేదా? వెన్నుపోటు పొడుస్తారా మీకు అనిపిస్తలేదా? సార్ అందరూ ఎన్నిపోటు పొడుస్తారండి, ఎన్ని పొడలేదు పొడుస్తాను. అవకాశం ఉందా కాల్ పెట్టుకుంటారు, గురువు గారు మీరే దిక్కు మీరే చేయండి అని ఒకసారి 10 సార్లు 8 సార్లు వస్తారు వంటికి. అన్ని మన దగ్గర టెక్నికల్ నేర్చుకోవడం, అది ఒక బాలకృష్ణ తీసుకొచ్చి అయితే హరికృష్ణ చిరంజీవి తీసుకొచ్చి అని అది చూపిస్తాం మనం. చూపిన తర్వాత అంతే పాపులర్ అయ్యి కానీ అవుతారండి మన వెనకాలండి. మళ్ళీ అతను మా గురువు కాదు అని లెక్కలో మాట్లాడతారు. ఒక మెట్టు ఎదిగేశారు కదండి, మనకి తెలిసి ఎంతలో ఉంచాలంటే అంతలో ఉంచాలని నేను కూడా తగ్గించి మాట్లాడుతాను. అది ఇంకా వాళ్ళతో కట్ చేశాను చాలా మందిని వెంకటేశ్వర్లు గాని చాలా మంది అన్నారు, వీళ్ళందరినీ కట్ చేశాను సార్. అది సార్ మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? మీ ఫ్యామిలీ అసలు ఎవరు ఏం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? ఫ్యామిలీ చెప్పాను కదా, ఇంటికాడ ఉంటారు సోపే, నేనే కష్టపడుతుంది సార్, అంతే. అసలు ఇంకోటి ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు ఏంటంటే, సినిమా అంటే ఒక రాజకీయము, దానికన్నా ఫోన్ లో వీడియోలు చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం బెటర్ అని అన్నట్లు ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏంటి మనం సినిమా కాడికి వెళ్ళినాం అనుకోండి, దాని చుట్టూ తెలియాలి అవకాశాలు ఇవ్వండి అని ఉంటది. దానికి రాజకీయం కదా, ఒకళ్ళు బతి మారించుకోవాలని చేయాలి. ఇప్పుడు ఇది అలాగే సెల్లో చేసుకున్నాం అనుకోండి, చాలా మంది చూస్తారు జనాలు. ఇప్పుడు మీ నాటలే చూసి కదా మమ్మల్ని ఈ ఛానల్లోకి రప్పించుకున్నారు. అలాగే ప్రతి వాళ్ళ ఛానల్లో కూడా మనం ఎంత వీడియో చేస్తే టక్కున వెళ్ళిపోద్ది వీడియో, ఒక 5 నిమిషాలు చూసి ఆనంద పెడతారు, బాగా చదువుతారు. సినిమా అంటే ఆ చుట్టూ తిరగాలి, అవకాశాలు ఇవ్వాలి. ఏదో సందీప్ గారు చూశారు కనుక ఆ సినిమా కూడా చేస్తాను. అయితే మన అభిమానం మన అంటే మనల్ని ఏది చూసాడో తెలియదు కానీ తీసుకొచ్చి సినిమా చేయించారు, అంతే. నిజంగా నాకు అనిపించింది అంటే, మీ దగ్గర నాకు కనిపించింది అంటే, ఒకటి నాగార్జున గారి గెటప్ ఉంది, సేవా కార్యక్రమం బాగా చేసుకుంటాం, టాలెంట్ బాగుంది, ఏకంగా కలర్ ఫోటో డైరెక్టర్ మనం గుర్తించి సినిమాలో పెట్టుకుని అంటే ఆస్మాషి వ్యక్తి అయితే కాదు మీరు అని అనిపిస్తుంది. ఒకటిసారి అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, మీరు చేసుకునేది అది గోల్డా ఏందని అర్థమవుతలేదు. గోల్డ్ అండి, రూల్ గోల్డా ఏంటంటే స్టేజ్ మీద చేస్తాం కదా. సో మీ ప్రతి వీడియోలో కూడా మీ స్పీడ్స్ పెట్టుకున్న వీడియోలో చూసామేమో, ఒకసారి మా కోసం స్పీడ్స్ తీసి పెడతారా? ఓకే యాస్టేజ్ గా అంటే కొద్దిగా అట్ట ఇట్లా ఉందిలే మరి, అంతే డ్యూటీ అంటారా? ఓకే ఓకే పెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు మీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు? నాగార్జున అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు? నాగార్జున గారికి ఏం చెప్పదలుచుకున్నారు? నాగార్జున సార్ నా అభిమానులు ఏంటంటే, నేను ఈ స్థాయికి వచ్చాను, ఇంకా
ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అది ఉన్నది, వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే కొద్దిగా అమౌంట్ పరంగా వస్తే ఏదో చెయ్యాలని, సేవా కార్యక్రమం చేయాలని ఒక కోరిక ఉంటాను సార్. అంతే, అంతే Okay. తప్ప ఇంకేం కాదు. సో నాగార్జున గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నాగార్జున గారు ఇంకేంటి ఉందని మీరే అవకాశాలు ఇచ్చారు మాకు. ఆ నాగార్జున పిఏతో మాట్లాడారు, ఇంకో నాగార్జున కూడా కలుస్తాం, ఇంకేంటి ఉందో చూడమంటాను సార్. ఓకే. చూసి సార్ మీ సేవా కార్యక్రమం చేస్తాను, నేను డూబ్స్కున్నాను, మీ వీడియోస్ ఏం చేస్తాను చూడండి అంటాం. అంతే, అదే ఆనందం మనకి. ఓకే. అతను మనకి డబ్బు ఇవ్వ అవసరం లేదు, నాగార్జున నుంచి ఒక్క రూపాయి మీకు అవసరం లేదు, అవసరం లేదు, జస్ట్ ఆయన కలిస్తే చాలా. అంతే. బిగ్ బాస్ అవకాశం కూడా అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు నాగార్జున అంటారు, ఇప్పుడు నన్ను కలిస్తే నీకు బిగ్ బాస్ అవకాశం అయ్యాను, నన్ను కలవకుండా బిగ్ బాస్ పంపిస్తాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నాకు మీరే కావాలంటే బిగ్ బాస్ తో నాకు Big Boss కూడా అవసరం లేదు. అవసరం లేదు. అంతే. ఓకే సార్, మరి ఇప్పుడు మీ యొక్క చూసిన లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే మీరు ఇదే గెటప్ తో ఉంటారా, ఇంకా వేరే గెటప్స్ వేరే కూడా ఏమైనా ఇస్తారా? అన్నమయ్య చేస్తాను సార్, అన్నమయ్య దేవుడి సాంగ్లు కూడా చేస్తాను. ఓకే, అది అమ్మాయి అంటే వేరే హీరోల గెటప్ కూడా ఏమైనా ఇస్తారా? మామూలుగా చేస్తాను సార్, సరదాగా వెంకటేష్ లాగా, వెంకటేష్ లాగా కూడా. మామూలుగా. ఓకే, ఇప్పుడు ఎన్ని మీకు తెలిసిన ఎన్ని గెటప్ వేయగలుగుతారు మీరు? మీరైతే బాలకృష్ణ చేయగలండి, బాలకృష్ణ చేయగలుగుతారు. వెంకటేష్ చేశాను, నాగార్జున అంతే. నాలుగా? మూడండి. మూడు. అంతే. సో ఓకే సార్, ఇప్పుడు నాకు అనిపించిన క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. సో మీ దగ్గర కూడా ఒక టాలెంట్ ఉంది. సో మీ తర్వాత మీ పిల్లలు కూడా వాళ్ళకి ఏమన్నా ఈ రకం సినిమా ఫీల్డ్ తోలుకొచ్చే ఛాన్స్ ఉందా? వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, చదువు మీద పెట్టిన వాళ్ళండి. మనం చిన్నప్పుడు బట్టి ఈ స్థాయి ఉన్నాం కనుక ఇలా ఘటన అయిపోతుంది, ఇంకా అలా ఫీల్డ్ లోకి రావడం కరెక్ట్ కాదు. అది సార్, నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు వైసీపీలో ఉన్నారు, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి గెటప్ వేయలేదు, అంటే మీకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం లేదా? ఇష్టం లేదండి సార్, మంచి వ్యక్తి అతను. అదే కాదు, మామూలుగా పార్టీ అప్పుడు అధికారం మనకి ఉన్నప్పుడు కూడా పార్టీలో మండల స్థాయిలో ఇచ్చారు మనకి. అది వైసీపీలో ఉండేది. ఏం చెప్పదలుచుకోరు పవన్ కళ్యాణ్ గురించి? ఏం చెప్పదలుచుకో? మంచిగా చేస్తాడు సార్, మనం అతని గురించి ఏం చెప్తాం చెప్పండి. రాజకీయ పరంగా చూడవుతాను, ఓన్లీ వ్యక్తిగతంగా వ్యక్తిగత మంచోడండి. ఓకే. రాజకీయం ఒకేండి, రాజకీయం అంటే అది మామూలుగా వ్యక్తిగతంగా మంచోడండి అది, అంతే. సార్, ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాల ముంగట మీరు సూపర్ డూపర్ చేశారు. 5 సంవత్సరాలు కాదు సార్, అది 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల ముందు చేశారు. తర్వాత ఇన్ని రోజులు ఎక్కడ కనుమరుగు అయిపోయారు? ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు సార్? కనుమరుగు అంటే లోకల్ సోషల్ మీడియా లేదానే? సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా ఉన్నాయి కానీ మీ అందరికి కనబడుతున్నాం. ఓకే. అప్పుడు కూడా యూట్యూబ్ లో కూడా ఒక అతను అంటే ఫోటో చూసి ఇతను జూనియర్ నాగార్జున కావాలని తీసుకొచ్చి యూట్యూబ్ లో 2 సార్లు చేసాం. అలా అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది కనుక జనాల మీనాటలు అందరూ కూడా చూసి మమ్మల్ని ఇక్కడ రెప్పిస్తుంటే అది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. సార్, మీరు ఎక్కడో అనకాపల్లి ఇప్పుడు ఇట్లాంటి షోస్ ఉంటాయి, మీరు ఎక్కడ వచ్చి ఏదైనా రూమ్ తీసుకుంటారా? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ హైదరాబాద్ లో? సార్ మనం ఈవెంట్ చేసాం అనుకోండి సార్, ఈవెంట్ తీస్తే కంపల్సరీ రూమ్ చేసిస్తారా, రూమ్ వాళ్ళు ఇస్తారా? ఛార్జ్ పెట్టుకుంటారు, ఛార్జ్ పెట్టుకుంటే ఈవెంట్ చేస్తారు. ఎంత ఇస్తారు ఒక ఈవెంట్ కి? ఎంత తీసుకుంటారు మీరు అమౌంట్? మేము ఒక 5 వచ్చి 6 వచ్చాం అనుకోండి, 50,000 అని తీసుకుంటాం. 50,000. ఈవెంట్ ఏవి ఇస్తారు? డాన్స్, స్టెప్స్ మొత్తం అన్నీ ఉంటుంది. డాన్స్ మనిషికి 6 పాటలు పడతాయి. సో మీకు ఓకేనా? మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది అసలు? ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు సార్, ఇంకా నేను ఒకటే చెప్పాను కదండి, ఫేస్బుక్ లో యూట్యూబ్ లో డబ్బులు వస్తే ఒక సేవ కార్యక్రమం చేద్దాం అని, అంతే తప్ప ఇంకే లేదు, ఏ ఆశ కూడా లేదు మనకి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఆల్రెడీ ఇల్లు కట్టేసి ఉన్నదండి, ఇల్లు తర్వాత కట్టుకున్నాం సార్. ఓకే. మీకు వచ్చిన ప్రతి అమౌంట్ కూడా సేవ కార్యక్రమాలు చేస్తాం సార్. మన ఏం డబ్బున్న వాళ్ళు కాదు సార్, సరదా చెయ్యాలని కోరిక అంతే. సో ఏదో ఇష్టం కాబట్టి చేస్తారు అంతే. నాకు ఒకసారి అనిపిస్తుంది సార్, డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా రోడ్ల మీద ఒక చిన్న పిల్లలు ఎత్తుకొని ఉంటారు కదా, ఎందుకు అలాంటి వాళ్ళు దేవుడు అయితే అలా పరిస్థితి ఎత్తుతారు? మనం ఈ స్థాయిలో ఉన్నాం కట్టే, వాళ్ళు ఇంకా నేర్పేదలో ఉన్నారు కదా, డబ్బున్న వాళ్ళు కూడా ఎంత డబ్బులు దాచుకున్న బదులు ఎలాంటి వాళ్ళు చేస్తే, ఎలాంటి వాళ్ళకి సేవ చేస్తే బాగుంది కదా అనిపిస్తుంది ఒకసారి. ఏంటంటే ఎంతైనా దాచుకుంటుంటారు. ఇప్పుడు కరోనా వచ్చిందండి, డబ్బున్న వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు, మా అమ్మ వాళ్ళు చచ్చిపోలేదు ఎక్కువ తెలుసండి, నా డబ్బు ఏమైపోతుంది అని ఉంటారు ఒక్కొక్కరికి. అది ఓకే. మీరు ఒక అభిమానిగా అడుగుతున్నా క్వశ్చన్, నాగార్జున గారిని ఫ్యూచర్ లో ఎట్లాంటి గెటప్ లో మీరు చూడదలుచుకున్నారు? అంటే ఎట్లాంటి డైరెక్టర్ తో పనిచేయాలని మీరు కోరుకుంటున్నారు? నాకైతే శివ సినిమా ఇంకోసారి 2 తీయాలని అనిపిస్తుందండి. ఓకే, శివ 2 రావాలి. శివ 2 ఒకటి మాస్ నారాయణతో తీశారు కదా, ఇంకోసారి తీయాలనేసి కోరిక అంతే. ఓకే. అలాంటి సినిమా రావాలి మళ్ళీ. సార్, మీరు చూసడానికి ఏం ఉన్నారు మరి? మీరు ఏమైనా క్రికెట్ లో IPL సార్ మనం చూస్తారా? అని చూడండి సార్, చూడరు, ఇష్టం ఉండదు నాకు సార్. ఓన్లీ సినిమా, అంతే. సినిమా తప్ప మరి ఏమి తెలియదు. ఏమి లేదు, ఎందుకంటే తలలో మనకి మన పని చేసుకోవడం,
నాగారికి ఏం చేస్తే అది చేయడం సాయంత్రకాలం ఒక వీడియో 2 వీడియోలు చేసుకొని పెట్టడం అంతే. అంతే. నేను సీసా లోపల నుంచి కూడా బొమ్మ వేసాను సార్. సీసా లోపల నుంచి ఎవరు బొమ్మ వేస్తారా? సీఎం ఫోటో వేసాను, చంద్రబాబు నాయుడు ఫోటో బాటిల్ కట్ చేయకుండా లోపల నుంచి పెయింటింగ్ చేసాను. ఓకే. కావున ఇక్కడ విన్నా ఏంటంటే మీరు సీసాలతో మంచం కూడా వేసినారు. మంచం కూడా ఉంది సార్, ఇదే ఉంది నా దగ్గర. ఓకే, అది ఎట్లా పాసిబుల్ సార్? అంత క్రియేటివిటీ ఎలా అని? ఇలాగే మామూలుగా మంచం తయారు చేసి లోపల పెట్టి మంచం నేత అంతా పెట్టాను సార్. మరి సీసా వెళ్ళిపోతే మంచం సీసా కట్ అది చాలా వారం రోజులు అలా తంట పెట్టి అంటించడం చేసి. ఇప్పుడు మంచం తయారైపోయిందా, దాన్ని ఎంత అమ్ముతారు సార్ మీరు? అమ్మలేదు సార్, ఇంట్లో పెట్టుకున్నది. ఎగ్జిబిషన్ పెట్టాను సార్. ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ లో అవార్డు ఇచ్చారు. ఓకే. డబ్బు ఇస్తానంటే వద్దని సార్, మళ్ళీ చేయలేము, మళ్ళీ దాన్ని చూపించుకోవాలి కదా. ఎగ్జిబిషన్ ఇవన్నీ మీరు చేసిన క్రియేటివిటీ అన్ని పెడతారన్నమాట. ఎగ్జిబిషన్ పెడితే ఆర్ట్ కదండి, లోపల సీసా లోపల నుంచి ఆర్ట్ వేయడం గ్రేట్. ఓకే. సీఎం పెట్టేస్తాం, చంద్రబాబు నాయుడు ఫోటో. ఓకే. ఇంకా సార్ ఇంకోటి విన్నా, చాక్ పీస్ పైన కూడా మీరు చాక్ పీస్ మీద చుట్ట ముక్కల మీద కూడా బొమ్మలు చెక్కారు. ఓకే, అంత టాలెంట్ ఉంది. నైస్, గ్రేట్ గా ఉంది. చిన్నప్పుడు ఇచ్చిన ఆర్ట్ అండి, ఎవరిదా నేర్చుకోలేదు. ఓన్ అంతే, చూస్తే నేర్చింది అంతే. మాకోసం తెచ్చారు ఎక్కడికి ఏమన్నా? ఏం తెలియదు సార్. ఓకే. ఓకే సాగర్ గారు, నేను నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాగార్జున గారితో ఫోటో కావాలా, లేకపోతే నాగార్జున గారితో ఒక 5 నిమిషాలు టైం కావాలా అంటే ఏం చెప్తారు మీరు? నాకు 5 నిమిషాలు టైం కావాలి సార్. 5 నిమిషాలు టైం చూపించండి, మా వీడియో చేసిన వీడియోలు చూడాలని మనసారి కోరుతున్నాను నాగార్జున గారు. అంతే కావాలి నాకు, ఫోటో కాదు మెయిన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. ఎందుకంటే ఎక్కడో మీరు అనకాపల్లి ఉన్నాం, మీరు ఒక మెసేజ్ పెడితే ఇంత దూరం 2 రోజుల నుంచి మించు ట్రైన్ లో ట్రావెల్ చేసి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లానే మంచి ఎదగాలి, నాగార్జున కలవాలి, మంచి సక్సెస్ అయ్యి మాకు మరొక ఇంటర్వ్యూ ఇలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ ఛానల్కి వచ్చినందుకు నాకు ఎంత ఆనందం. మంచి గౌరవం చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీరు నాగార్జున మమ్మల్ని కల్పిస్తున్నారంటే ఇంకా ఈ ఛానల్ ఇంకా హైలైట్ అవ్వాలని మనసారి కోరుతాను. మళ్ళీ ఇంకోసారి రావాలని మనసారి కోరుతాను. అంతేనండి. ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎల్టైమంట్ గారికి, ఈ ఛానల్కి నాకు ఎంతో ఆనందం అండి. ఎందుకంటే ఎంత గుర్తింపు తీసుకొచ్చినందుకు ఈ ఛానల్లో నిజంగా అనకూడదు కానీ బాగా చేశారండి. మంచి గౌరవం చేశారు. మంచి ఒక స్థాయికి ఈ ఛానల్ పెట్టి నేను ఒక స్థాయికి వెళ్తానని నాకు మనసారి కోరుతున్నాను. ఈ ఛానల్ వల్ల మనసారి కోరుతున్నాను, ఇంకా ఎదగాలని మనసారి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. సో ఇదే అండి ఈరోజు జూనియర్ నాగార్జున సాగర్ గారితో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. పాపం ఈయన ఒక మంచితనం ఏంటంటే, నేను సేవా కార్యక్రమాలు చాలా చేస్తాడు. అట్ ద సేమ్ టైం చాలా మల్టీ టాలెంటెడ్. ఎన్నో కళాకారులు లైక్ ఏంటంటే చాకుస్ మీద బొమ్మలు వేయటాలు కానీ, సీసాలతో మంచాలు చేయటాలు కానీ, తన సొంతంగా ఎగ్జిబిషన్ కూడా పెట్టేంత సుమత టాలెంట్ ఉన్న వ్యక్తి తను. ఇట్లాంటి వ్యక్తులు, మట్టిలో మాణిక్య లాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేస్తే మాత్రం 100% మంచి మన వెండి తెరకు మంచి ఇట్లాంటి కళాకారులు ఎంకరేజ్ చేసిన వారుగా ఉంటాం. కాబట్టి మీ దగ్గర టాలెంట్ ఉంటే మాత్రం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ అనేది మీ అడ్డ. కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులని ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా మా స్టూడియోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి. మీకు ఒకవేళ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.